చదువు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి కొరింథీ 1వ అధ్యాయము చదవండమ్మా ఆ వచనాన్ని. వాగ్దానం ఎన్నేను అనే మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువు. మొత్తం కాదు, ఏడన్నా వచ్చిన నువ్వు చదువుకుంటున్నావు, ఈ మధ్యలో ఉంటుంది చూడు. నేనేం కళ్ళ చూడు దాంట్లో పెట్టుకున్నాను లేదా మాట. రెండో కొరింథీ 1వ అధ్యాయం. చదువు, నువ్వు చదువు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కాబట్టి మనం సంవత్సరం ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా, ఎన్ని వాక్యాలు తీసుకున్నా, అవన్నీ ఎప్పుడూ కూడా క్రీస్తుని ఎవరైతే పూర్తిగా అంగీకరించి జీవిస్తున్నారో వారి జీవితం ఎప్పుడూ నెరవేర్చబడ్డాయి అంట. క్రీస్తుని పూర్తిగా అంగీకరించి జీవించే వారి జీవితంలో వారు తీసినప్పటికీ కూడా అవి అవునన్నట్టుగానే చేసినాడు. ఎందుకోసం వాగ్దానాలు, ఎందుకోసం అవునన్నట్టుగా చేశాడు అంటే ఆడపెట్టేసి ఎందుకు అవునన్నట్టుగా అన్నాడంటే, ఎందుకు ఈ వాక్యాలంటే ఎవరికి మహిమ కలగటానికి. కాబట్టి మనం వాక్యాలు చేస్తుంది, దేవా నీ మాట నిజము, నీ మాట సత్యము, నేను నమ్ముతున్నా, అందుకోసం నేను తీస్తున్నా, వీటిని నా జీవితంలో నెరవేరుస్తాను ఆ నమ్మకం నాకు ఉంది, నిన్ను మహిమపరుస్తాను అనే దానికోసమే ఆ వాక్యం. అర్థమైందమ్మా? పరిశుద్ధమైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవ యేసుక్రీస్తు ప్రభువా నీ నామమును బట్టి స్తోత్రాలు. మరోసారి పాస్టర్ మీదకి వస్తూ